దిక్కాలాద్యనవచ్ఛిన్నానంతచిన్మాత్రమూర్తయే స్వానుభూత్యేకమానాయ నమః శాంతాయ తేజసే. యా సా శుంభ నిశుంభ దైత్య శమనీ యా రక్తబీజాశనీ యా శ్రీ విష్ణు సరోజనేత్ర భవనా యా బ్రహ్మ విద్యాసనీ యా దేవీ మధుకైటభాసురరిపుర్యా మాహిషధ్వంసినీ మామంబాపురవాసిని భగవతి హేరంబమాతావతు. జగదంబాయే నమః. ఇంతవరకు 5 మంత్రాలకు మంత్రార్థాన్ని చెప్పుకున్నాము, సరళమైన తాత్పర్యాన్ని చెప్పుకున్నాము. ఇక 6వ మంత్రానికి మంత్రార్థాన్ని చెప్పుకుందాము. ఈ 6వ మంత్రానికి ఆనంద ఋషి, త్రిష్టుప్ ఛందస్సు, మహాలక్ష్మీ దేవత, సర్వకామార్థ సిద్ధి కొరకు మరియు మహాలక్ష్మీదేవి యొక్క ప్రసాదం కోసం ఈ మంత్రాన్ని జపం చెయ్యాలి. ఉద్యదాదిత్య సంకాశాం బిల్వకానన మధ్యగాం తనుమధ్యాం శ్రియం ధ్యాయేద్ అలక్ష్మీ పరిహారిణీం. అమ్మవారి యొక్క వర్ణము ఉదయిస్తున్నటువంటి సూర్యుడి రంగులో ఎర్రని కాంతితో ఉంటుంది. ఆవిడ బిల్వ వృక్షాలతో నిండినటువంటి అరణ్యంలో నివసిస్తుంది. ఆవిడకు తనుమధ్య అనేటువంటి ప్రసిద్ధమైన పేరు ఉన్నది. మరి ఆ పేరు ఆవిడికి ఎందుకు వచ్చింది అని అంటే, విష్ణువు యొక్క వక్షస్థలంలో ఆవిడ యొక్క నివాసం. ఆ వక్షస్థలము దేహానికి మధ్య భాగంలో ఉండడం వల్ల తనుమధ్య అనే పేరు ఆవిడికి వచ్చింది. తనుమధ్య అనే పేరుతో కీర్తింపబడేది అలక్ష్మిని పరిహారం చేసేటువంటి ఆ లక్ష్మీదేవిని నేను ధ్యానం చేస్తున్నాను. ఈ మంత్రాధిష్టాన దేవతను ప్రార్థన చేస్తున్నాము. శ్రీ సాధకేన బైల్వేన ఫలేన శ్రీ విఘాతిన షష్ఠే లక్ష్మీష్ట తద్విఘ్నాన్ మాయాదీన్నాశయత్యయం. ఈ 6వ మంత్రంతో మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందేటందుకు విఘ్నకారకాలైనటువంటి అలక్ష్మీ హేతువైన మాయారూపకమైనటువంటి అన్ని రకాల విఘ్నాలను ఈ బిల్వ ఫలంతో నాశనం చేస్తున్నట్లుగా తెలుసుకుంటున్నాను. ఓం ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోథ బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీ. ఈ మంత్రానికి మొదటగా ప్రతిపదార్థాన్ని చూద్దాము. ప్రతిపదార్థంలో మొట్టమొదటి పదము ఆదిత్యవర్ణే. కంటికి కనిపించేటువంటి చీకటి, కంటికి కనిపించనటువంటి చీకటి అంటే అజ్ఞానం అనేటువంటి చీకటిని రెండిటినీ కూడా విరోధించేటువంటిది, నాశనం చేసేటువంటి దివ్యస్వరూపం కలదానా భాభాసిత దిగా భోగం సాక్షాద్భానో ప్రభామివ. సాక్షాత్తు ఆదిత్యునిలాగా అన్ని దిక్కులలోనూ ప్రకాశించేటువంటిది కనుక ఆదిత్య బింబం వంటి వర్ణం కలదానా, గొప్ప కాంతితో వెలుగుతూ ఉండేదానా, ఓ ఆదిత్యవర్ణ. తపసోధిజాతః, తపస్సు చేత సంభూతమైనటువంటిది. తపసః, తపస్సు అనంటే జ్ఞానమయం తపః, యస్య జ్ఞానమయం తపః. ఏ ఒక్క విషయాన్ని తెలుసుకుంటే అన్ని విషయాలు తెలుసుకున్నట్లవుతుందో అటువంటి జ్ఞానం కోసం చేసేటువంటిదే తపస్సు. ఆ తపస్సు చేత అధిజాతః, సర్వమంగళాలను ప్రసాదించేందుకే ఉద్భూతమైనటువంటిది, జన్మించినటువంటిది, అవతరించినటువంటిది. వనస్పతి, అన్ని వనములు వృక్షాలకు అధిష్టాన దేవత అయినటువంటిది, అధిపతి అయినటువంటిది. అథ బిల్వః, మంగళస్వరూపమైనటువంటి బిల్వము. బైలువో యూపో భవత్యసౌ వా ఆదిత్యో జతో జాయత తతో బిల్వ ఉదతిష్ఠత్సజోన్యేవ బ్రహ్మవర్చసమవరుంధే. మహావిష్ణువు యొక్క కారణం చేత బిల్వోత్పత్తి జరిగింది అని చెప్తున్నారు. ఇదే కథ
మనకి పురాణంలో కూడా కనబడుతుంది. అది కూడా చెప్పుకుందాము. అటువంటి బిల్వ వృక్షం యొక్క మహిమ అపారమైనటువంటిది. శ్రీకామో జుహుజాదగ్నౌ పద్మైర్బిల్వైస్తథా ఫలైః. బిల్వ దళాలు, బిల్వ ఫలాలు, పద్మాలు వీటితో గనక హోమం చేసినట్లయితే మహాలక్ష్మి ప్రసాదం సిద్ధిస్తుంది. అంతటి మహిమాన్వితమైనటువంటి ఈ ఫలాలు, ఈ మంగళావహమైనటువంటి ఈ బిల్వ వృక్షాలు, తస్య ఫలాని తపసా, ఆ బిల్వ ఫలములు లక్ష్మీ సాధనకు విఘాతములైనటువంటి అన్ని రకాల విఘ్నాలను నుదంతు, నాశనం చేయుగాక. మరి ఆ లక్ష్మీ ప్రసన్నం కాకుండా చేసేటువంటి ఈ విఘ్నకారకాలైనవి ఏమిటి అని అడిగినట్లయితే మాజాంతరాజాశ్చ బాహ్యా అలక్ష్మీ. మాయా ఒకలాగా కనిపిస్తూ మరొకలాగా ప్రవర్తించేటువంటిది. అది ఉండేది ఒకలాగా, దాని ప్రవృత్తి ఒకలాగా, కానీ మనకి కనిపించేది, మనకి అనిపించేది ఒక విధంగా అనిపిస్తుంది. దాన్నే మాయా అని అంటారు. అంతరాయాహ, ఆమెను పూజించేందుకు, ఆమెను కీర్తించేందుకు, సేవ చేసుకునేందుకు విఘ్నకారకాలైనటువంటివేవి అని అడిగినట్లయితే కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాదులన్నీ కూడా ఈ మాయాహేతువులు. ఇవన్నీ కూడా ఆవిడకు దగ్గర కాకుండా, ఆవిడని అర్థం చేసుకోలేకుండా, ఆమె యొక్క తత్వాన్ని మనకి బోధపడకుండా ఉండేలాగా ఇవన్నీ కారణాలు అవుతూ ఉంటాయి. వాటన్నిటినీ కూడా నాశనం చేసేందుకు బాహ్యాహ, వీటికి లక్ష్మీకి ఎటువంటి సంబంధము ఉండదు. ఇవన్నీ కూడా లక్ష్మీ బాహ్యాలు, సంపత్తుకు విరుద్ధమైనటువంటి పదార్థాలు. ఇవన్నీ కూడా అలక్ష్మీ, ఇవన్నీ లక్ష్మీని ప్రతిభటిస్తూ ఉంటాయి. కనుక సర్వాస్తాన్ వినాశయంతు, వాటన్నిటినీ కూడా నాశనం చెయ్యాలిగాక అంటూ ప్రార్థన చేస్తున్నాము ఈ మంత్రంలో. మనకు భగవద్గీతలో కూడా పరమాత్మ చెప్పారు, త్రివిధం నరకస్యేదం ద్వారన్నాశనమాత్మనః కామః క్రోధస్తథా లోభస్తస్మాదేతత్రయం త్యజేత్. ఈ కామక్రోధ లోభాలు మూడు కూడా నరకానికి హేతువులు. ఇవి మనిషి ఎదగకుండా చేస్తాయి, మనిషిని నాశనం చేస్తాయి, ఆత్మోద్ధరణ కాకుండా చేస్తాయి. కనుక వీటిని ఖచ్చితంగా విడిచిపెట్టాలి అని చెప్తున్నారు. అసలు ఈ లక్ష్మీ వ్రతాన్ని విరోధించేటువంటివి ఏమిటి అనగా, మనల్ని సంపదలతో సమృద్ధిగా ఎప్పుడూ ఉండకుండా చేసేటువంటివేవి అని అడిగినట్లయితే ఎప్పుడూ అహంకారంతో ప్రవర్తించడము, ఎప్పుడు వాగుతూనే ఉండడం, కబుర్లు చెప్తూనే ఉండడం, లేదా వాదోపవాదాలు చేస్తూనే ఉండడము, చర్చ చేస్తూనే ఉండడం ఎవరితో ఒకరితో ఏదో ఒక విషయాన్ని, ఇవన్నీ కూడా ఆసురీ మాజను ఆహ్వానించేటువంటి చర్యలు. కనుక వీటిని ప్రయత్నపూర్వకంగానైనా కూడా విడిచిపెట్టాల్సిందే. అలాగే అష్టమి, చతుర్దశి, నవమి మరియు పౌర్ణమి, అమావాస్య వంటి పర్వదినాలు, వీటిల్లో తైలాభ్యంజనం వంటి తైలంతో చేసేటువంటి పనులు ఏవి కూడా చేయకూడదు. షష్ఠీ తిథి రోజు కూడా నిషేధం చెప్పారు. అలక్ష్మి అంటే ఏమిటి, దాని యొక్క లక్షణం ఏంటి, ఎలా ఉంటుంది అని అడిగినట్లయితే దుస్సహ భార్య అని చెప్పారు. అంటే భరించలేనటువంటిది, దాన్ని సహించలేము. అవి గనక మనతో ఉన్నట్లయితే మనకు ఏ పనులు అవ్వవు, అడుగడుగునా విఘ్నాలు వస్తూనే ఉంటాయి, విపరీతమైన ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది, ఎవరితోనూ సక్రమంగా మాట్లాడలేము, అన్ని దరిద్రాలు మనల్నే ఆశ్రయించుకుని ఉన్నట్లు ఉంటుంది. కనుక ఆ అలక్ష్మిని వెంటనే మనము పరిగెత్తించాలంటే ఆ లక్ష్మీదేవిని మనం ప్రసన్నం చేసుకోవాలి. ఆ లక్ష్మీదేవి ఎలా ప్రసన్నం అవుతుంది అని అడిగినట్లయితే ఆవిడకి బిల్వ దళాలు, బిల్వ ఫలాలంటే చాలా ఇష్టమట, చాలా ప్రీతిట. అదే విషయాన్ని ఈ మంత్రంలో మనకి చెబుతున్నారు. ఆ బిల్వ ఫలాలతోటి, బిల్వ దళాలతోటి అర్చన చేయడం వల్ల ఆవిడ సంతృప్తి చెంది మనకు ప్రసన్నమవుతుంది. తద్వారా అలక్ష్మిని నాశనం చెయ్యొచ్చు అని మనకి ఇక్కడ చెబుతున్నారు. ఇంకా ఈ బిల్వ మాహాత్మ్యాన్ని స్కాంద పురాణంలో సనత్కుమార సంహితలో బిల్వ మాహాత్మ్యం అనేటువంటి అధ్యాయంలో
శివలింగార్చనోద్యోగి జగద్రక్షణ దీక్షిత మహావిష్ణుస్తపశ్చక్రే తస్యైవ సహచారిణి మహాలక్ష్మీస్తపస్తేపే భర్తృసేవాపరాజన తదా బిల్వతరుర్జాతః లక్ష్మీదక్షిణహస్తతః తత్పత్రైరర్చయామాస మహావిష్ణుశ్చ శంకరం బిల్వపత్రార్చితస్తుష్టः మహాదేవో దయానిధిః సర్వదేవోత్తమత్వం చ సర్వస్వాతంత్ర్యమేవ చ ప్రదదౌ సర్వపూజ్యత్వం సర్వసిద్ధిం చ విష్ణవే శ్రీవృక్ష ఇతి విఖ్యాతో బిల్వద్రుర్దేవ పూజితः త్రిగుణైస్త్రిదళైః పత్రైస్త్రిమూర్తిప్రీతిదాయకः త్రయీమయోऽయం విఖ్యాతో నీతో దేవైశ్చ నందనం కైలాసేऽపి చ వైకుంఠే శ్వేతదీపే సురాలయే మందరాదిషు పుణ్యేషు క్షేత్రేషు సకలేష్వపి పూజ్యంతే బిల్వతరవ శ్రీవృక్షా ఇతి నారద ఫలాని శ్రీతపోయోగాద్యస్య లక్ష్మీ నిరాసనే లక్ష్మీ ప్రాప్తౌ పటీయాంసి సేవ్యంతే పుణ్యశాలిభిః జ్ఞానప్రదమిమం వృక్షం దారిద్ర్యపరిహారకం శ్రీప్రియం యోర్చయేద్ బిల్వం సనరో భాగ్యవాన్ భవేత్ శ్రీయంత్రం బిల్వపత్రైస్తు శివలింగమథాపి వా యోర్చయేదన్మహం భక్త్యా పురుషార్థాన్ సమశ్నుతే. శ్రీ మహావిష్ణువు జగద్రక్షణ కాముకుడై పరమశివుణ్ణి ధ్యానం చేస్తూ ఉన్నాడట. ఆ సందర్భంలో శివ పూజ చేసేటప్పుడు మహాలక్ష్మీదేవి తన కుడి చేతిలో బిల్వ వృక్షాన్ని సృష్టించిందిట. అలా సృష్టించినటువంటి బిల్వ వృక్షం యొక్క బిల్వ దళాలు బిల్వ ఫలాల చేత శివుణ్ణి పూజ చేశారట. ఆ పూజలకు సంతుష్టుడైన పరమశివుడు శ్రీ మహావిష్ణువు యొక్క కామ్యములను సిద్ధింపజేశాడు. ఈ వృక్షము లక్ష్మీదేవి యొక్క సృష్టి కాబట్టి దీనికి శ్రీ అనేటువంటి పేరు కూడా వచ్చింది. శ్రీ వృక్షము అని కూడా దీన్ని పిలుస్తారు. ఇది మహాలక్ష్మి యొక్క సృష్టి కాబట్టి ఆవిడకి పరమ పవిత్రమైనటువంటిది, పరమ ప్రీతిపాత్రమైనటువంటిది. కాబట్టి ఈ బిల్వ దళాలు బిల్వ ఫలాలతో ఆవిడను అర్చన చేసినట్లయితే ఆవిడకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. తద్వారా ఆవిడ మనకు ప్రసన్నమయ్యి మన అలక్ష్మిని దూరం చేసి మనకు సకల సంపదలను సమృద్ధిగా ఇచ్చి మనల్ని అనుగ్రహిస్తుంది. ఇక ఈ మంత్రానికి సరళమైన తాత్పర్యం చూసినట్లయితే ఈ మంత్రం యొక్క తాత్పర్యము అప్పుడే ఉదయిస్తున్నటువంటి సూర్యబింబం ఎలా ఉంటుందో ఆ విధమైనటువంటి రక్తవర్ణంలో ఎర్రని కాంతితో వెలుగుతూ ఉన్నటువంటిది బిల్వ వృక్షాలతో నిండినటువంటి అరణ్య మధ్యంలో నివసిస్తూ బాలారూపంతో సకల లోకాలను సంరక్షించేందుకు తపస్సు చేస్తున్నటువంటి ఆ అమ్మవారిని, ఆమెకు అత్యంత సంతోషాన్ని ఇచ్చేటువంటి బిల్వ దళాలు బిల్వ ఫలాలతో ఆమెను అర్చించి వాటినే ఆహారంగా స్వీకరించినట్లయితే కనుక వారికి అలక్ష్మి పరిహారమైపోయి త్వరగా లక్ష్మి ప్రసన్నమవుతుంది. ఇదే ఈ 6వ మంత్రం యొక్క తాత్పర్యము. ఇంతటితో 6వ మంత్రార్థము తాత్పర్యము సమాప్తం. తరువాయి భాగంలో 7వ మంత్రార్థాన్ని చెప్పుకుందాము. అంతవరకు స్వస్తి. ఓం